హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు నాచిని లైఫ్. ఆఫీస్ నుంచి రిటర్న్ అవుతూ ఉన్నాను అనమాట. ఫేస్ ఎంత బాగా టైర్డ్ ఉంది కదా. అండ్ అన్నిటికన్నా ముందు మీ అందరికీ చాలా 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 థ్యాంక్ యూ అండి. నా వెడ్డింగ్ యానివర్సరీ తర్వాత నేను లాంగ్ వీడియో పోస్ట్ చేస్తుంది ఇదే కదా. మీరు ఆ వీడియోకి చాలా కమెంట్స్ పెట్టారు. బట్ అన్ఫార్చునేట్లీ నేను దేనికి రిప్లై ఇవ్వలేకపోయాను. ప్రతి కమెంట్ చదివాను. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ ఫర్ యూ ఆల్ అండి. జస్ట్ ఇప్పుడు ఆఫీస్ నుంచి వచ్చాను కదా, ఫ్రెష్ అప్ అయిపోతాను. ఫస్ట్ ఫ్రెష్ అప్ అయ్యి ఏం వండాలో ఆలోచించాలి. మా మమ్మీ అయితే నా వాయిస్ వినిపిస్తుందా క్లారిటీగా మీకు? ఎందుకంటే మైక్ లేదు నా దగ్గర. జస్ట్ ఆ ఫోన్తోనే షూట్ చేస్తున్నాను అనమాట. వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు కూడా నేను మైక్ ఏం యూజ్ చేయను, నార్మల్గానే ఇస్తాను వాయిస్ ఓవర్. సో ఇప్పుడైతే ఏదో ఒకటి వండాలి నేను. మమ్మీ అయితే మొన్న పార్సల్ పంపించారు, ఒకటి చక్కలు చేశారు అండ్ ఆవకాయ పచ్చడి పట్టింది, నాకు ఇంతవరకు పంపించలేదన్నమాట. అది కూడా పార్సల్లో వేశారు. సో అవన్నీ కూడా తీయాలి నేను. ఆవకాయ అనగానే నాకు ఫస్ట్ ముద్దపప్పు గుర్తొస్తుంది. ముద్దపప్పు చేసుకుందామా అనుకుంటున్నాను. వేడి అన్నం, ముద్దపప్పు, ఆవకాయ పచ్చడి. నాకు వేడి చేసినా దట్స్ ఓకే. నేను ఈ ఆవకాయ ఉంటే కనుక తినకుండా ఉండలేను. చిన్నప్పటి నుంచి నాకు పచ్చళ్ళు అంటే ఇష్టం అనమాట. ఎలాగో నా బాడీకి అలవాటే అనుకోండి పచ్చళ్ళు. సో హెయిర్ అంతా ఆయిలీ అయిపోయింది. హెయిర్ లీవ్ చేసుకున్నానంటే నాకు ఊరికే ఆయిలీ అయిపోతుంది హెయిర్ మొత్తం. ఇయర్ రింగ్స్ కూడా పెట్టుకొని వెళ్ళలేదు హడావుల్లో. సో ఫస్ట్ అయితే స్నానం చేసి వచ్చేసి అప్పుడు కుకింగ్ సంగతి ఏంటో చూడాలి. ఈ వీడియో షూట్ చేసి కూడా చాలా రోజులు అయిపోయిందండి. నాకు ఎడిటింగ్కి అస్సలు టైం దొరకలేదు. ఏదో ఒక పనిలో బిజీగా ఉంటున్నాను. లాస్ట్ 3 days నుంచి అయితే ఆఫీస్లో చాలా వర్క్ ఉంటుంది, అస్సలు టైం కుదరట్లేదు. అందుకే షార్ట్ వీడియోస్ కూడా తక్కువ పోస్ట్ చేస్తూ ఉన్నారు, మీరు నోటీస్ చేసి ఉంటే. అండ్ కమెంట్స్కి కూడా మ్యాక్సిమం రిప్లై ఇవ్వలేదు ఈసారి, బికాస్ నాకు అస్సలు టైం కుదరట్లేదు. అండ్ మమ్మీ కూడా వచ్చి ఉన్నారనమాట. ఈ వీడియో షూట్ చేసినప్పుడైతే మమ్మీ లేరు, బట్ నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పటికి మమ్మీ అయితే నా దగ్గరకు వచ్చి ఉన్నారనమాట. సో కుకింగ్ అదంతా కూడా మమ్మీయే చేస్తున్నారు, బట్ అయినా కూడా నాకైతే టైం సరిపోవట్లేదు, అంత బిజీగా అనిపిస్తుంది అనమాట. సో కొంచెం కూల్ డౌన్ అయిన తర్వాత మళ్ళీ రెగ్యులర్గా వ్లాగ్స్ పెట్టాలని చెప్పి అనుకుంటున్నాను. ఐ డోంట్ నో ఎప్పుడు రెగ్యులరైజ్ అవుతుందో ఇది. ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇప్పుడు కుకింగ్ స్టార్ట్ చేసుకోవాలన్నమాట. ఆఫీస్ నుంచి బాగా అలసిపోయి వస్తాం కదా, రాగానే కొంచెం సేపు రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది, లేకపోతే కొంచెంసేపు పడుకోవాలనిపిస్తుంది. కాకపోతే వంట చేసేది ఉండేది కాబట్టి మళ్ళీ ఇంకా నేనేం రెస్ట్ తీసుకోనండి, ఇంకా స్టార్ట్ చేసేస్తాను. పనంతా చేసేసి ఒకేసారి పడుకుందాం కదా అని చెప్పి. మమ్మీ వచ్చినప్పుడే నాకు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. అలా ఆఫీస్ నుంచి వచ్చేసరికి అన్నం కూర అంతా కూడా రెడీగా ఉంటుంది కాబట్టి తినేసి హ్యాపీగా పడుకుంటాను. సో ఇవందరికీ వర్కింగ్ ఉమెన్ హౌస్ వైఫ్స్ అందరికీ వంట అనేది తప్పదు మనకి. ఇక్కడైతే బియ్యం అంతా కూడా కడిగేస్తూ ఉన్నాను. ఒకళ్ళు నాకు పేరు గుర్తు రావట్లేదు కానీ ఐఎమ్ సారీ అండి. బియ్యం ఏం వాడతారు అని అడిగారు. నేను చెప్పాను ధన్యశ్రీ బ్రాండ్ బియ్యం వాడతామని. ఎక్కడ దొరుకుతాయి, సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయా అని అడిగారు. యాక్చువల్లీ మేమైతే సూపర్ మార్కెట్స్లో తీసుకోమండి. మా ఇంటి పక్కనే ఒక రైస్ షాప్ ఉంటుందన్నమాట, వాళ్ళ దగ్గర అయితే తీసుకుంటాము. మీకు ఇలాంటి రైస్ కావాలంటే మీరు జనరల్గా రైస్ షాప్స్ ఉంటాయి కదా, అందులో వెళ్ళి అడగండి, దొరికే ఛాన్సెస్ ఉంటాయి అనుకుంటున్నాను నేను. బియ్యం కడిగేసి రైస్ కుక్కర్లో పెట్టేశాను. అండ్ తర్వాత పప్పు కూడా కడిగేస్తున్నాను అనమాట. చాలా సింపుల్గా అయిపోతుంది కదా ముద్దపప్పు అయితే. ఈ కుక్కర్ గురించి కూడా అడిగారు. ఇది పీషియన్ బ్రాండ్ అండి, నాకైతే బాగా పనిచేస్తుంది. నేనైతే ఆఫ్లైన్ స్టోర్లో తీసుకున్నాను, ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉన్నట్టుంది. అండ్ కొన్ని ప్రోడక్ట్స్ గురించి మీరు అందరూ లింక్స్ అడుగుతున్నారు. నేను ఆల్రెడీ అవి పోస్ట్ చేసేసాను లింక్స్, బట్ చూసేవాళ్ళు మళ్ళీ లింక్ అడుగుతున్నారనమాట. ప్రతిసారి నాకు అలా లింక్ వెతికి ఇవ్వాలంటే కష్టం అవుతుందండి. టేబుల్ మీట్ గురించి అడుగుతూ ఉన్నారు, అవన్నీ కూడా నేను ఆల్రెడీ లింక్స్ అయితే పోస్ట్ చేసేసాను, ఒకసారి చెక్ చేయండి నా వీడియోస్లో. బట్టలన్నీ కూడా ఉతికి ఆరినవన్నీ కూడా రూమ్లో పెట్టేసి మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళిపోయాను అనమాట. ఇప్పుడు కూర్చొని టీవీ చూస్తూ బట్టలన్నీ మడత పెట్టాలి.
ఇవన్నీ అందరు చేసుకునే పనులేనండి. జస్ట్ నా రొటీన్ ఎలా ఉంటుంది, నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేది నా ఛానల్. అందుకని చెప్పి ఇవన్నీ నేను కూడా పోస్ట్ చేస్తూ ఉన్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. ఐరన్కి ఇవ్వాల్సిన బట్టలన్నీ కూడా తీసేసి సపరేట్గా పెట్టేసి, నార్మల్ మనం నైట్ వేర్ అవన్నీ ఉంటాయి కదా, అదంతా కూడా ఫోల్డ్ చేసేసి ఎక్కడక్కడ పెట్టేశాను. ఇక్కడ చూస్తే కుక్కర్లో మీతో వీడియో తీస్తూ ఎక్కువ వాటర్ వేసేసానండి. చక్కగా నీట్గా ఉండే స్టవ్ మొత్తం ఇలా చూసారా, వాటర్ పప్పులో నుంచి వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఇదంతా క్లీన్ చేయాలి, స్టవ్ కింద ఇదంతా చూసారా. ఎప్పుడు ఇలా అవ్వదు, ఈ కుక్కర్లో అస్సలు అవ్వదు అనమాట. అలాంటిది ఎక్కువ వాటర్ వేసాను కాబట్టి అలా అయిపోయింది. సో ఈలోపు నా హస్బెండ్ అండ్ బాబు వచ్చారనమాట. బాబు స్కూల్ అవ్వగానే వాళ్ళ నాయనమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు. నా హస్బెండ్ కూడా ఆఫీస్కి వెళ్ళారనమాట. ఆ రోజు ఆఫీస్లో ఏదో వర్క్ ఉందని చెప్పి తను వస్తూ బాబుని పిక్ చేసుకొని అయితే వచ్చేసారు. సో వాళ్ళిద్దరు అయితే అక్కడే అన్నం తినేసి వచ్చేసారంట మా అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే. ఇప్పుడు నేను వండాను కదా, అది నేను ఒక్కదాన్ని తినాలి. మమ్మీ ఆవకాయ పంపించారని చెప్పాను కదా, ఆవకాయ ప్యాకెట్లోనే అలా ఉందన్నమాట. అది తీసేసి ఈ గ్లాస్ జార్లో అయితే వేస్తున్నాను. ఈ గ్లాస్ జార్ గురించి అడుగుతారు కదా, ఇదైతే నేను డీమార్ట్లో తీసుకున్నానండి. అవైలబుల్లోనే ఉంటుంది. చక్కగా మనకి పచ్చళ్ళు స్టోర్ చేసుకోవడానికి చాలా కన్వీనియంట్ ఉంటుందన్నమాట ఇలాంటి జార్స్ అయితే. దాని మౌత్ కూడా వైడ్గా ఉంది కదా, సో మనకి తీసుకోవడానికి, క్లీన్ చేసుకోవడానికి అన్నిటికీ కూడా కన్వీనియంట్ ఉంటుంది. ఇలా 2 ప్యాకెట్స్ మంచిగా ప్యాక్ చేసి అయితే పంపించారు. ఒక ప్యాకెట్ అయితే ఓపెన్ చేసి జార్లో వేస్తాను, ఇంకోటి అయితే ఫ్రిడ్జ్లో ఆ ప్యాకెట్తోనే పెట్టేస్తాను. ఇలా సీల్ ఓపెన్ చేశానో లేదో అసలు ఆవకాయ స్మెల్ వచ్చింది. ఇంత బాగుందండి. కొత్త ఆవకాయ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. భలే టేస్ట్ ఉంది. ఆవకాయలు ఎప్పుడైనా ఆయిల్ ఎక్కువ ఉండాలండి. ఆయిల్ ఎక్కువ లేకపోతే ఆ టేస్ట్ ఉండదు, ఎందుకంటే డ్రై అయిపోతుంది. అండ్ మీ అందరికీ లాంగ్ వీడియోస్ కావాలా, షార్ట్ వీడియోస్ కావాలా అని నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఎక్కువ ఇంట్రెస్ట్ దేనిలో ఉంది అండ్ ఎలాంటి కంటెంట్ మీకు కావాలనుకుంటున్నారు నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో దట్ నేను అలాంటివి చేయాలని ట్రై చేస్తానన్నమాట మోస్ట్లీ. ఈ ఆవకాయ ఈ జార్లో వేసేటప్పుడు కింద అయితే ఒక ప్లేట్ పెట్టుకున్నాను, ఎందుకంటే వేసేటప్పుడు ఆయిల్ మళ్ళీ కిచెన్ ప్లాట్ఫామ్ మీద పడుతుందేమో అని చెప్పి ఇలా ప్లేట్ పెట్టేసుకొని వేసుకుంటే ఏదైనా ఆయిల్ పడినా ఆ ప్లేట్లోనే పడుతుంది కదా. ఎలక్ట్రిక్ కుక్కర్ ఆఫ్ చేసేసాను. వేడిగా ఉన్నప్పుడు ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను. వేడి అన్నము, ఆవకాయ, ముద్దపప్పు కొంచెం జారుగా అయింది. నేను వాటర్ ఎక్కువ వేసానని చెప్పానుగా, ముద్దగా లేదు. అయిన తర్వాత ఇప్పుడు ఆవకాయ వేస్తున్నాను. ఇందులో గార్లిక్ ఉంటుంది కదా, ఆ గార్లిక్ వేసుకుంటే మాత్రం సూపర్ టేస్టీగా ఉంటుంది, క్రంచీగా. ఇలా వేడి ముద్దలు తింటుంటే ఏ బిర్యానీ, ఏ నాన్ వెజ్ కూరలు కూడా నాకు అస్సలు దీని ముందు తక్కువే అనిపిస్తుంది. నా హస్బెండ్ ఫ్రెష్ అప్ అయిపోయారు. ఇంకా నేనైతే వాళ్ళ అన్నం తినేసి వచ్చేసారు కదా, నేను ఒకదాన్ని కూర్చొని ఇక్కడ తింటున్నాను. ఇంకా అందరి కోసం వండాను కదా అన్నము, ఒక మిగిలిపోతుంది కదా, మిగిలినప్పుడు నేను నా మెయిడ్ ఇక్కడే ఉంటుందన్నమాట మా ఇంటి పక్కనే, తనకి ఫోన్ చేసేస్తాను తీసుకెళ్తుందని చెప్పి. ఇంకా పొద్దున్న వరకు ఉండను, వాళ్ళు అయినా కూడా వేడిగా తినేస్తారు కదా అని చెప్పి మిగిలిపోయినందా కూడా వాళ్ళకి ఇచ్చేస్తాను. చూసారు కదా ముద్దలు, ఆహా ఎక్సలెంట్. మీ అందరికి కూడా ముద్దపప్పు అంటే ఇష్టమా, లేకపోతే నాన్ వెజ్ బిర్యానీ అంటే ఇష్టమా అనేది కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక్కడైతే మమ్మీ తెనాలి నుంచి జిలేబీ పంపించారనమాట. ఇది కూడా చాలా బాగుంటుంది. నాకు తెనాలి జిలేబీ అంటే చాలా ఇష్టం. ఇది బెల్లం ఉందనమాట. అన్నం తినంగానే, స్పైసీ ఫుడ్ తినంగానే స్వీట్ తినాలనిపిస్తుంది. ఇక్కడ నేను మా బాబు అయితే తింటూ ఉన్నాం అనమాట. నేను ఈ పనులన్నీ చేయాలంటే నేను బాగా తినాలండి, లేకపోతే చేయలేము. ఎవరైనా అంతే, మనం హౌస్ వైఫ్స్, వర్కింగ్ ఉమెన్స్ ఎవరైనా అంతే. మనం మంచిగా స్ట్రెంగ్త్గా ఉంటేనే, హెల్తీగా ఉంటేనే మనం మన పిల్లలకైనా మన హస్బెండ్స్కైనా కూడా మంచిగా వండి పెట్టగలం, బాగా చూసుకోగలం.
ఇది నెక్స్ట్ డే అనుకుంటాను. మమ్మీ వచ్చిన తర్వాత మేము బయటికి వెళ్తున్నాము. మాల్కి అయితే వెళ్ళామన్నమాట. మమ్మీకి హ్యాండ్ బ్యాగ్ కొనిద్దామని చెప్పి ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాను. సో తనకి నచ్చుతుందో లేదో నేను ముందే కొనేస్తే అని చెప్పి, అలా కాకుండా మమ్మీ వచ్చినప్పుడు అయితే తీసుకెళ్ళిన తర్వాత ఫస్ట్ మ్యాక్స్లో అయితే కుర్తీస్ చూస్తూ ఉన్నాను. ఈ పీచ్ కలర్ లైట్ ఆరెంజ్ లైట్ పీచ్ కలర్ ఉంది కదా, ఈ కుర్తీ అయితే నాకు బాగా నచ్చింది. పైన చికెన్ కర్రీ వర్క్ లాగా వచ్చిందనమాట. బాగా నచ్చి చూపిస్తూ ఉన్నాను. ఇది సెట్ 2 పీస్ సెట్, లైక్ బాటమ్ అండ్ టాప్ వచ్చినట్టుంది. దుపట్టా అయితే రాలేదు. కాకపోతే నాకు చాలా పొడుగు అయిపోయింది. అక్కడ ఓన్లీ ఎక్సెల్ అండ్ XXL సైజెసే అవైలబుల్ ఉన్నట్టున్నాయి. సో నాకు లెంగ్త్ వైజ్ చూసుకున్నా కూడా చాలా పొడుగ్గా ఉందని చెప్పి ఇంకా నేనేం తీసుకోలేదు. జస్ట్ చూస్తూ ఉన్నాను. ఈ మధ్య చాలానే ఎక్కువ షాపింగ్ చేశాను. ఇంకా వద్దులే అని చెప్పి ఇంకా అన్నీ చూసానులే కానీ ఏమీ తీసుకోలేదండి. చెప్పాను కదా హ్యాండ్ బ్యాగ్స్ కోసమే వచ్చానని చెప్పి చూస్తూ ఉన్నాను. నాకు అంత బాగా అంటే అన్ని ఆఫర్లో ఉన్నాయే పెట్టారనమాట. సేల్ నడుస్తుంది అని చెప్పి. సేల్లో ఉన్నప్పుడు నాకు అంత మంచి మోడల్స్ అయితే అనిపించలేదు. మమ్మీ కదా తీసుకుంటుంది, తనకు కన్వీనియంట్లా అనిపించేటట్టు నాకు ఈ ఒక్క హ్యాండ్ బ్యాగ్ అనిపించలేదన్నమాట. చూస్తూ ఉన్నాను, ఏమో అంత సాటిస్ఫాక్షన్ అవ్వట్లేదు. కొంచెం కాస్ట్ ఎక్కువ పెట్టినా కొంచెం బాగా వస్తాయా అని చూస్తే అలా కూడా లేదు. ఇంకా ఆన్లైన్లోనే ఎక్కువ మోడల్స్ ఉంటాయని చెప్పి ఏం తీసుకోలేదు అక్కడ. మమ్మీకి కూడా ఏం నచ్చలేదన్నమాట. ఎంతో పాతగా ఉన్నాయి అన్నట్టుంది. అది కూడా ఏంటంటే కొంచెం దుమ్ము పట్టిపోయి అలా ఉన్నాయి అన్నమాట. సో ఏం తీసుకోలేదు. తర్వాత ఇంకా నైకాకి అయితే వెళ్ళాము. అక్కడ లిప్స్టిక్స్ చూద్దాం అని చెప్పి. ఆన్లైన్లో లిప్స్టిక్ షేడ్స్ చూస్తుంటే నా స్కిన్కి అంటే అర్థం కాదు కదా నాకు అప్లై చేసుకున్న తర్వాత ఎలా ఉంటుందో అని చెప్పి. అందుకని ఆఫ్లైన్లో నైకా షోరూమ్కి అయితే వెళ్ళి అక్కడైతే లిప్స్టిక్స్ చూశాను. ఇది ఇన్ షేడ్ మైథిలియా, నాకు గుర్తు రావట్లేదు ఏం షేడో, చాలా రోజులు అయిపోయింది ఇది షూట్ చేసి. బట్ నేను అప్లై చేసుకున్న లిప్స్టిక్ అయితే నా ఫేస్కి బాగా సెట్ అయిందండి. సో అదైతే తీసుకొని ఇంకా ఇంటికి వెళ్ళగానే మమ్మీ చేత చక్కగా ఆయిల్ మసాజ్ చేయించుకుంటున్నాను తలకి. ఎంత హాయిగా ఉంటుందో రిలాక్స్డ్గా అలా కూర్చొని. వీక్లీ వన్స్ అయినా ఇలా ఆయిల్ మసాజ్ చేయించుకుంటాను, బయట కానీ ఇంట్లో కానీ కంపల్సరీగా. ఎందుకంటే నాకు చాలా హెడేక్ కానీ అలా ఉన్న స్ట్రెస్ ఫీల్ అయినా కానీ అదంతా కూడా తగ్గిపోతుంది. నా ఇంట్లో పనులు ఏవైతే నావి పెండింగ్ ఉంటాయో అవన్నీ కూడా మమ్మీ వచ్చినప్పుడు అన్నీ చక్కగా సర్దేస్తారనమాట. నా బట్టల షెల్ఫ్ తీసేసి సర్దేస్తున్నారు. నీట్గానే ఉంది, కొద్దిగా మెస్ ఉందనమాట. అలా ఉన్నా కూడా అన్నీ కూడా తీసేసి నీట్గా సర్దేశారు. చూపిస్తున్నాను. వచ్చినప్పుడు నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటారనమాట. అంటే ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. ఇంట్లో మా మమ్మీకి బోర్ కొడుతుంది, ఒకళ్ళే ఉంటారు కదా, అందుకని చెప్పి ఏవో ఒకటైతే సర్దేసి పెట్టేస్తారు. నాకు అది చూసుకున్న తర్వాత అబ్బా నాకు ఎంత పని తగ్గిపోయింది కదా మమ్మీ వస్తే అని అనిపించింది. అన్నీ కూడా సెగ్రిగేట్ చేసి నీట్గా సర్దేశారనమాట. చూపిస్తాను సర్దిన తర్వాత. చాలా టైం టేకింగ్ అండి ఈ బట్టలు సర్దాలంటే. ఒక 2 hours అయితే ఈజీగా పట్టిద్ది. ఎందుకంటే దానిలో నాకు పట్టనివి అవన్నీ తీసేసి పట్టేవి ఏంటో తీసి, అది కూడా నాకు నేను సర్దుకుంటే ఈజీ, కానీ నా బట్టలు మమ్మీ సర్దాలంటే కొంచెం డిఫికల్టే. ఏవి ఎక్కడ పెట్టాలి అవన్నీ కూడా నన్ను అడుగుతూ నీట్గా ఇలా సర్దేశారు. అది చూసుకుంటే ఎంత హాయిగా అనిపించిందో తెలుసా. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్, సీ యూ సూన్.